హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. 17,727 ఉద్యోగాలకు సంబంధించి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అన్న దాని మీద ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మనం చాలా మంది కూడా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, స్టేటస్ ఎలా తెలుసుకోవాలని చెప్పి, అలాగే ఎగ్జామినేషన్ డేట్ తెలుసుకోవాలి ఎలా అని అడుగుతున్నారు. ssc.sr.government.in మన సదరన్ రీజన్కి సంబంధించిన వెబ్సైట్ ఇది. ఎస్ఎస్సి వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అయితే అందుబాటులో ఉండవు. అప్లై చేయడానికి మాత్రమే ssc.government.in వెబ్సైట్ ఉపయోగపడుతుంది. తర్వాత మీకు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి కానీ, మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ రీజియన్ వైజ్గా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. సదరన్ రీజన్కి సంబంధించి మనకి ఆంధ్ర తెలంగాణకి సంబంధించి అలాగే ssc.sr.government.in అనే వెబ్సైట్ని అయితే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో మీకు సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క రోల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందనే కారణాలతో అక్కడ డిస్ప్లే చేస్తారు. వన్స్ మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అని తెలుసుకున్న తర్వాత నో యువర్ రోల్ నెంబర్, టైమ్, డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ యువర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్టర్ నెంబర్, రోల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే కనుక మీ రోల్ నెంబర్ ఏంటి, మీకు ఏ టైంలో ఏ డేట్లో ఏ ప్లేస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు సిటీలో మనకి పలానా తారీఖున పలానా టైంకి మీకు ఎగ్జామినేషన్ పడింది అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వన్స్ మీ ఎగ్జామినేషన్ డేట్ మీరు తెలుసుకున్న తర్వాత మీ ఎగ్జామినేషన్ డేట్కి 1 వీక్ ఆర్ 4 డేస్ బిఫోర్ మీరు సేమ్ వెబ్సైట్లో లాగిన్ అయినట్లయితే కనుక ఇక్కడ డౌన్లోడ్ యువర్ అడ్మిట్ కార్డ్ అని చెప్పి కొత్త ఆప్షన్ అయితే యాక్టివేట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఎగ్జామినేషన్ డేట్కి ఎవరి డేట్ ఎప్పుడైతే ఉందో వాళ్ళకి ఆ రోజున మాత్రమే ఓపెన్ అవుతుంది. మీ ఎగ్జామినేషన్ డేట్కి 4 రోజులు లేదా 7 రోజుల ముందు మీరు లాగిన్ అయ్యి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు గుర్తున్న మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి దాని కింద కామెంట్ చేయడం కానీ, నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ సెండ్ చేయండి. ఎందుకంటే ఫేస్ 2లో ఎవరో క్వశ్చన్స్ సెండ్ చేయలేదు, అందుకే వీడియోస్ చేయలేదు. ఎవరైతే మీరు రెగ్యులర్గా క్వశ్చన్స్ సెండ్ చేస్తూ ఉంటారో సిహెచ్ఎస్ఎల్, సో నేను వీడియో అయితే చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన సమాచారం అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.